హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం థామస్ హాబ్స్ పొలిటికల్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. థామస్ హాబ్స్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ అని పిలుస్తారు. ఇంకా పాడ్కాస్ట్లోకి వెళ్ళి డీప్గా తెలుసుకుందాం. నేను, భయం, ఇద్దరం కవలలం. ఈ మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇది అన్నది ఎవరో కాదు, 17వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప తత్వవేత్త, అవును. ఆధునిక రాజనీతి శాస్త్రానికి పునాది వేసిన థామస్ హాబ్స్. ఒకే ఒక భావోద్వేగం, అంటే భయం, ఒక మనిషి జీవితాన్ని, ఆయన ఆలోచనా విధానాన్ని ఇంతలా ఎలా శాసించగలదు? నిజమే, ఆ భయం ఆయనను జీవితాంతం వెంటాడింది అని చెప్పొచ్చు. ఈరోజు మనం థామస్ హాబ్స్ ఆలోచనల ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం. ఆహా. మన దగ్గరున్న ఈ సోర్సెస్ ఆయన సిద్ధాంతాలను చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, వాటి వెనుకున్న కారణాలను కూడా మనం శోధిద్దాం. కరెక్ట్. ఈ విశ్లేషణలో మన లక్ష్యం కూడా అదే. అసలు హాబ్స్ దృష్టిలో మనిషి ఎలాంటివాడు? ఎందుకు మనుషులపై అంత నిరాశావాదం? ఇంకా ఎటువంటి నియమాలు లేని ప్రపంచం, ఆ సహజ స్థితి ఎలా ఉంటుందని ఊహించారు? ఇంత భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి మనం మన స్వేచ్ఛను ఒక పాలకుడికి ఎందుకు అప్పగించాలి? అవును, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. ఆ భయంతోనే అవును, ఆ భయంతో వాళ్లమ్మగారు ఈయనకు నెలలు నిండక ముందే జన్మనిచ్చారట. ఈ ఒక్క సంఘటన ఆయన ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేసి ఉంటుంది? చాలా చాలా లోతుగా ప్రభావితం చేసింది. అది కేవలం ఆయన వ్యక్తిగత జీవితంలోనే కాదు, ఆయన జీవించిన కాలమంతా. ఆ కాలం మొత్తం అలానే ఉంది. అంటే రాజకీయ అస్థిరత, అస్సల ఇంగ్లండ్లో అంతర్యుద్ధం, అంటే సివిల్ వార్ జరుగుతోంది. రాజుకు పార్లమెంటుకు మధ్య అధికారం కోసం భయంకరమైన పోరాటం. దానికి తోడు మధ్యయుగాల నుంచి వస్తున్న ఒక పెద్ద సమస్య ఉంది. అంతిమ అధికారం చర్చిదా లేక రాజ్యానిదా? ఈ గందరగోళం, ఈ అరాచకత్వమంతా ఆయన కళ్ళారా చూశారు. ప్రజల చనిపోవడాన్ని చూశారు. అవును, అందుకే ఆయనకు ఒకటే ప్రశ్న: ఈ హింసను, ఈ అరాచకత్వాన్ని ఎలా ఆపాలి? శాంతిని, క్రమాన్ని తిరిగి ఎలా నెలకొల్పాలి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలోనే ఆయన తత్వశాస్త్రం మొత్తం రూపుదిద్దుకుంది. అంటే ఆయన సిద్ధాంతాలు కేవలం గాలిలోంచి పుట్టినవి కాదు, ఆయన కాలపు భయానక వాస్తవాల నుంచి పుట్టాయన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలకారణమేమిటని హాబ్స్ నమ్మాడు? ఆయన ప్రకారం మనుషులు ప్రాథమికంగా ఎలాంటివాళ్లు? హాబ్స్ మానవ స్వభావం గురించి చెప్పిన విషయం వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది. ఆయన మనుషులను యుటిలిటేరియన్ జీవులుగా చూశారు. యుటిలిటేరియన్ అంటే? అంటే చాలా సింపుల్. మనమందరం సుఖాన్ని పెంచుకోవడానికి, బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించే యంత్రాలం. ఓ. మనం చేసే ప్రతి పని వెనుక నాకు దీనివల్ల ఏం లాభం అనే ఒక అపస్మారక లెక్క ఉంటుంది. ఉదయం ఏ కాఫీ తాగాలి దగ్గరనుంచి ఎవరితో స్నేహం చేయాలి అనే పెద్ద నిర్ణయం వరకు అన్నీ ఈ సూత్రంపైనే ఆధారపడుంటాయని హాబ్స్ నమ్మకం. ఒక రకంగా మనం మన ఆనందాన్ని లెక్కించుకునే వాకింగ్ క్యాలిక్యులేటర్లలా అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ప్రాథమిక స్వభావం నుంచి మనిషిలో ఎలాంటి లక్షణాలు పుడతాయని ఆయన అన్నారు? మన సోస్టస్లో 5 ప్రధాన లక్షణాల గురించి ప్రస్తావించారు కదా? అవును, ఆ 5 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మొదటిది, మనం వ్యక్తివాదులం, అంటే ఇండివిడ్యువలిస్టిక్. అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం. అంతే. దీని హాబ్స్ తప్పుగా చూడలేదు, అది వాస్తవం అన్నారు. ఇక రెండోది, మనం భౌతికవాదులం, మెటీరియలిస్టిక్. మనకు వస్తువులన్నా, సంపదన్నా ఇష్టం. మూడోది, మనం యాజమాన్య స్వభావం కలవాళ్లం, అంటే పొజెసివ్. మన దగ్గర ఉన్నదాన్ని వదులుకోవడానికి ఇష్టపడం. ఆగండి, ఇక్కడే ఒక విషయం స్పష్టమవుతోంది. మనం వ్యక్తివాదులం కాబట్టి భౌతిక వస్తువులను కోరుకుంటాం. వాటిని సంపాదించాక వాటిపై యాజమాన్య స్వభావం పెంచుకుంటాం. ఇదొక గొలుసుకట్టు చర్యలా ఉంది. ఖచ్చితంగా. ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. మన దగ్గర ఉన్నవి పోతాయేమోనని 4వ లక్షణం పుడుతుంది: అభద్రత, ఇన్సెక్యూరిటీ. ఈ అభద్రత నుంచే 5వ అత్యంత ప్రమాదకరమైన లక్షణం పుడుతుంది: అధికారాపేక్ష, పవర్ సీకింగ్. తనను తాను కాపాడుకోవడానికి. అవును, మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ఆస్తులను కాపాడుకోవడానికి మనకు అధికారం కావాలి. అయితే హాబ్స్ ఏమంటారంటే, ఈ అధికారం కోసం మనిషి పడే ఆరాటానికి అంతముండదు, అది చావుతో మాత్రమే ఆగుతుంది. ఎందుకని? ఎందుకంటే మనకు ఎంత అధికారమున్నా మనకంటే బలమైనవాడు ఇంకొకడుంటాడనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇదొక ప్రమాదకరమైన ఫీడ్బ్యాక్ లూప్ అన్నమాట. వావ్. అంటే స్వార్థం, అభద్రత, అధికారాపేక్ష,
ఇవన్నీ విడివిడిగా కాకుండా ఒకదానికొకటి ఆజ్యం పోసుకుంటూ మానవ స్వభావాన్ని ఒక విషవలయంగా మారుస్తాయని ఆయన వాదన. అంతే. ఆయన మనుషులను ఇంత చీకటిగా చూశారంటే ఆశ్చర్యంగా ఉంది. మరి ఇలాంటి లక్షణాలున్న మనుషులను ఒకచోట వదిలేస్తే, అంటే ఎలాంటి ప్రభుత్వం, పోలీసులు, చట్టాలు లేని ప్రపంచంలో వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ భయంకరమైన ఊహకే హాబ్స్ సహజస్థితి అని పేరు పెట్టారు. స్టేట్ ఆఫ్ నేచర్. సహజస్థితి. ఇది చరిత్రలో ఎప్పుడూ నిజంగా ఉండని ఆయన అన్నారా? లేదు, ఇదొక ఆలోచనా ప్రయోగం, ఒక థాట్ ఎక్స్పెరిమెంట్. ఓకే. ఒకవేళ రేపు ఉదయం మనం నిద్రలేచేసరికి ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు అన్నీ మాయమైపోతే మన పరిస్థితి ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోమంటారు. ఇది తన వాదనను నిరూపించుకోవడానికి ఆయన సృష్టించిన ఒక పొలిటికల్ ఫిక్షన్. అమ్మో, వినడానికే భయంకరంగా ఉంది. ఆ స్థితిని వర్ణించడానికి ఆయన వాడిన మాటలు చాలా ప్రసిద్ధమైనవి గదా. అవును. సహజ స్థితిలో మనిషి జీవితం ఒంటరిగా, పేదరికంతో, అసహ్యంగా, క్రూరంగా మరియు చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది అన్నారు. ఇదేదో జాంబీ అపాక్లిప్స్ సినిమా చూస్తున్నట్టుంది. ఎందుకంత భయంకరంగా ఉంటుంది? ఎందుకంటే అక్కడందరినీ నియంత్రించే ఒక ఉమ్మడి అధికారం లేదు. వనరులు పరిమితం, కాని మనుషుల కోరికలు అపరిమితం. దీంతో తీవ్రమైన పోటీ మొదలవుతుంది. అప్పుడు న్యాయం, మంచి, చెడు ఇలాంటివి ఉండవా? అస్సలు ఉండవు. నీకు నచ్చింది నువ్వు తీసుకోవచ్చు, నన్ను ఆపడానికెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి ప్రతిదానిపై హక్కుంటుంది. దీనివల్లేంటంటే నిరంతరం ఒకరిపై ఒకరికి అపనమ్మకం, భయం. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు. నీ పక్కవాడు నిన్ను ఎప్పుడు చంపుతాడో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కొత్త ఆవిష్కరణ చేస్తారా? పొలం పండిస్తారా? పరిశ్రమలు పెడతారా? అసాధ్యం. బ్రతుకుతే చాలు అనుకుంటారు. మనుగడే ఒక పెద్ద ప్రశ్నార్థకమవుతుంది. మరి ఈ అరాచకత్వం నుంచి శాంతియుత సమాజం వైపు మనుషులు ఎలా ప్రయాణిస్తారు? ఈ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడే మార్గమేమిటి? అక్కడే హాబ్స్ తన పరిష్కారాన్ని మున్పెడతారు. అదే సామాజిక ఒప్పందం, సోషల్ కాంట్రాక్ట్. ఓకే. మనిషికి అతిపెద్ద భయం హింసాత్మక మరణం. సహజ స్థితిలో ప్రాణానికి రక్షణ లేదు. మనం ఎంత స్వార్థపరులైనా మనకు బ్రతకాలనే ఆశ ఉంటుంది. మన వివేకం మనకు చెప్తుంది, ఈ అంతులేని యుద్ధం కంటే ఒక నియంత కింద బ్రతకడం మేలు అని. ప్రాణరక్షణ కోసం స్వేచ్ఛను వదులుకోవడానికి సిద్ధపడతారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. మనుషులు అంత స్వార్థపరులు, నమ్మకద్రోహులు అయితే ఒకరినొకరు నమ్మి ఒక ఒప్పందానికి ఎలా వస్తారు? నేను నా హక్కులు వదులుకుంటాను, కాని నువ్వు కూడా వదులుకుంటావని గ్యారంటీ ఏంటి? అందరూ మోసం చేయడానికి చూస్తారు కదా. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే హాబ్స్ యొక్క మేధస్సు కనిపిస్తుంది. ఆ ఒప్పందం నమ్మకం మీద ఆధారపడి జరగదు, భయం మీద ఆధారపడి జరుగుతుంది. భయం మీద? అవును. అందరూ ఒకేసారి తమ హక్కులను వదులుకోవడానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే అందరిలోనూ ఒకే రకమైన భయం ఉంది, చనిపోతామనే భయం. ఆ ఉమ్మడి భయమే వాళ్లను ఏకం చేస్తుంది. ఓకే. ఒప్పందం యొక్క షరతు ఇదే. మిగతా వాళ్లందరూ తమ ఆయుధాలను కిందపడేస్తే నేను కూడా నా ఆయుధాన్ని కిందపడేసి మనందర్నీ రక్షించే ఒక అధికారికి అధికారమిస్తాను. అంటే ప్రజలందరూ కలిసి తమ స్వేచ్ఛనో తమ హక్కులను ఒక వ్యక్తికి లేదా ఒక సభకు అప్పగిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది కదా. ఈ ఒప్పందం ప్రజల మధ్య జరిగేది, పాలకుడితో కాదు. ఖచ్చితంగా. ఇది చాలా కీలకమైన పాయింట్. పాలకుడు ఈ ఒప్పందంలో భాగస్వామి కాదు, అతను ఈ ఒప్పందం యొక్క ఫలితం. ఓహ్. ప్రజలు తమలో తాము ఒక ఒప్పందానికొచ్చి ఒక సార్వభౌముడిమి, అంటే ఒక సావరణ్ణి సృష్టిస్తారు. కాబట్టి పాలకుడు ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదు, ఎందుకంటే అతను ఏ ఒప్పందం చేసుకోలేదు. ఆయన పని శాంతి భద్రతలను కాపాడటం మాత్రమే. అంతే. అయితే ప్రజలు తమ హక్కులన్నీ వదులుకున్నా ఒక్క హక్కును మాత్రం వదులుకోరు. అదే ఆత్మరక్షణా హక్కు. కరెక్ట్. రైట్ టు సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఎందుకంటే ఆ హక్కును కాపాడుకోవడానికే ఈ మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవేళ పాలకుడే ప్రజల ప్రాణాలు తీయడం ప్రారంభిస్తే ఆయన ఎదిరించే హక్కు ప్రజలకు ఉంటుంది. ఓకే. ఈ సామాజిక ఒప్పందం ద్వారా ఒక సంపూర్ణ పాలకుడు, ఒక సార్వభౌముడు ఉద్భవించాడు. ఇక్కడే హాబ్స్ సార్వభౌమాధికారం అంటే సావరినిటీ అనే భావనను ప్రవేశపెట్టారు. ఆధునిక రాజ్యానికిది మూలస్తంభం లాంటిది. అవును. హాబ్స్ యొక్క ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం అని అంటారు, మోనిస్టిక్ థియరీ ఆఫ్ సావరానిటీ. అంటే ఒక దేశంలో అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలి, అది విభజించబడకూడదు. విభజించకూడదా? అస్సలు. దీన్నర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తాను.
రాజ్యాధికారాన్ని ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలా ఊహించుకోండి. సరే. హ్యాప్స్కు ముందు అధికారం అనేది ఒకేసారి విండోస్, మ్యాక్, లైనెక్స్ అన్నీ ఒకే కంప్యూటర్లో రన్ చేయడానికి ప్రయత్నించినట్లు ఉండేది. రాజు, చర్చ్, ఫ్యూడల్ ప్రభువులు ఇలా చాలా అధికార కేంద్రాలు. దీంతో సిస్టమ్ పదే పదే క్రాష్ అయ్యేది. గందరగోళం. అదే హ్యాప్స్ ఏమన్నారంటే, అలా కాదు, ఒకే ఒక సుప్రీం ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, అదే రాజ్యం. మిగతావన్నీ దాని కింద అప్లికేషన్లలాగా పనిచేయాలి. మంచి అనాలజీ. అందుకే ఆయన చర్చిని కూడా రాజ్య నియంత్రణలోకి తీసుకొచ్చారు. మతపరమైన, లౌకికపరమైన అన్ని విషయాలలో రాజ్యానిదే అంతిమ నిర్ణయం అని చెప్పడం ఆ రోజుల్లో చాలా విప్లవాత్మకమైన విషయం. అవునవును. అందుకే ఆధునికత ద్వారాల వద్ద బోర్డుని నిలబడితే ఆ ద్వారాల్లోకి దూకినవాడు హాబ్స్ అంటారు. మరి చట్టం గురించి ఆయన అభిప్రాయం ఏమిటి? శిక్ష అనే భయం లేకపోతే ఎవరూ చట్టాన్ని పాటించరని నమ్మినట్లున్నారు. నిజం. హాబ్స్ దృష్టిలో చట్టమంటే సార్వభౌముడి ఆదేశం, అంతకుమించి ఏమీ లేదు. ఆయన పాజిటివ్ చట్టాన్ని అంటే పాజిటివ్ లాను సమర్థించారు. రాజ్యం రూపొందించిన చట్టం. అవును. సహజ చట్టం లాంటి నైతిక సూత్రాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాటిని అమలు చేసే అధికారం ఎవరికీ లేదు. అందుకే ఆయన ప్రసిద్ధ వాక్యం, కత్తులు లేని ఒప్పందాలు కేవలం మాటలు మాత్రమే. కోవెనెంట్స్ వితౌట్ స్వోర్డ్స్ ఆర్ నథింగ్ బట్ వర్డ్స్. అంటే ఒక చట్టం వెనుక శిక్ష అనే కత్తి లేకపోతే దాన్ని ఎవ్వరూ గౌరవించరు. చట్టమంటే స్పీడ్ లిమిట్ 80 అని చెప్పే సైన్ బోర్డు కాదు, రాడార్ గన్తో ఉన్న పోలీస్ కారు. ఆ భయముంటేనే ప్రజలు నియమాలను పాటిస్తారు. అంతా బానే ఉంది. క్రమం, శాంతి, భద్రత అన్నీ వస్తాయి. కాని ఇంతటి నిరంకుశ అధికారంలో, సంపూర్ణ సార్వభౌముడి పాలనలో అసలు స్వేచ్ఛకు చోటెక్కడా? మనకు మిగిలేదేంటి? ఇది వింటుంటే ప్రజలొక పెద్ద జైల్లో బ్రతుకుతున్నట్టు అనిపిస్తోంది. హాబ్స్ ఈ ప్రశ్నను ఊహించారు. ఆయన దృష్టిలో మనమనుకునే స్వేచ్ఛ ఒక భ్రమ. మితిమీరిన స్వేచ్ఛ అరాచకత్వానికి దారితీస్తుంది. అదే సహజ స్థితి. కరెక్ట్. ఆ అరాచకత్వంలో ప్రాణానికే రక్షణ ఉండదు. కాబట్టి తెలివైన మనిషి ప్రాణానికి రక్షణ ఇచ్చే క్రమాన్ని, అంటే ఆర్డర్ను ఎంచుకుంటాడు కానీ ప్రాణాలు తీసే స్వేచ్ఛను కాదు. ఆయన స్వేచ్ఛకు ఒక విచిత్రమైన కాని చాలా స్పష్టమైన నిర్వచనమిచ్చారు. ఏమిటది? చట్టం నిశ్శబ్దంగా ఉన్న చోట స్వేచ్ఛ ఉంటుంది. లిబర్టీ ఈజ్ వేర్ లా ఈజ్ సైలెంట్. అంటే స్వేచ్ఛ అనేది ప్రభుత్వం మనకిచ్చే హక్కు కాదు, అది చట్టం పట్టించుకోకుండా వదిలేసిన ఖాళీ ప్రదేశం అన్నమాట. అంతే. ఉదాహరణకు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ ఆహారం తినాలి, ఎవర్ని పెళ్లి చేసుకోవాలి వంటి విషయాలపై చట్టం ఏమీ చెప్పకపోతే అక్కడ మనకు స్వేచ్ఛ ఉంటుంది. అవును. కాని దేశ భద్రతకు, శాంతికి సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి తావుండదు. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా నచ్చదు. ఆయన తర్వాత వచ్చిన జాన్ లాక్, రూసో వంటి తత్వవేత్తలు దీన్ని తీవ్రంగా విమర్శించారు. కాని హాబ్స్ వాదన చాలా సూటిగా ఉంటుంది. మొదట బ్రతికుండాలి, ఆ తర్వాతే మిగతా హక్కుల గురించి ఆలోచించాలి. స్వేచ్ఛ కంటే ప్రాణరక్షణ ముఖ్యం. ఆయనకు అదే ముఖ్యం. ఇది ఒక కఠినమైన ఎంపిక. భద్రతతో కూడిన పంజరమా లేక నిరంతరం వేటాడబడే అడవా? హాబ్స్ పంజరాన్నే ఎంచుకోమంటారు. ఈరోజు మనం థామస్ హాబ్స్ ఆలోచనా ప్రపంచంలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. భయంలో పుట్టిన ఒక వ్యక్తి మానవ స్వభావంపై తనకున్న చీకటి అభిప్రాయాలతో, అరాచకత్వంతో కూడిన సహజ స్థితిని ఊహించి దానికి పరిష్కారంగా ఒక లెవియాథన్ను సృష్టించాడు. అవును. ఆయన సిద్ధాంతాలు నిరంకుశత్వాన్ని సమర్థిస్తాయని ఎన్నో విమర్శలున్నా ఆధునిక రాజకీయాలకు హాబ్స్ ఆలోచనలు పునాది వేశాయనడంలో సందేహం లేదు. సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన ప్రభుత్వం, సామాజిక ఒప్పందం, ఈ భావనలన్నీ ఆయన ఆలోచనల నుంచే రూపుదిద్దుకున్నాయి. అందుకే రాజకీయ తత్వవేత్త మైకెల్ ఓక్షాట్ ఇంగ్లీష్ భాషలో వ్రాయబడిన రాజకీయ తత్వశాస్త్రంలో లెవియాథన్ ఒక గొప్ప కళాఖండం అన్నారు. అది ఎంత వివాదాస్పదమైనా సరే. ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించాలనుకుంటున్నాను. హాబ్స్ కాలంలో రాజ్యం నిన్ను చంపకుండా ఉంటే చాలు, అదే అతిపెద్ద హక్కు. నిజమే. కాని ఈరోజు మన భారత సుప్రీంకోర్టు జీవించే హక్కు అంటే కేవలం శ్వాస తీసుకోవటం కాదు, గౌరవంగా, గోప్యతతో మంచి పర్యావరణంలో జీవించడం అని చెప్తోంది. అవును. దాని పరిధి చాలా విస్తరించింది. కేవలం మనుగడ అంటే సర్వైవల్ నుండి గౌరవప్రదమైన జీవితం, డిగ్నిఫైడ్ లైఫ్ వరకు మన హక్కుల భావన ఎంతగా విస్తరించిందో ఆలోచించండి. ఈ మార్పు ఆధునిక రాజ్యానికి మరియు దాని పౌరులకు మధ్య ఉన్న సంబంధం గురించి మనకేమి చెబుతుంది?
మనం హాబ్స్ చెప్పిన భయంకరమైన గతాన్ని మర్చిపోయి స్వేచ్ఛను తేలికగా తీసుకుంటున్నామా లేక ఆయన ఊహించిన దానికంటే మెరుగైన రాజ్యాన్ని నిర్మించుకోగలిగామా దీనిపై ఆలోచిస్తూ ఉండండి.